తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శుక్రవారం ఉదయం గోవిందరాజ స్వామి వారు పల్లకిపై మోహిని అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. అందులో హేయమైన విషయంతో పాటు ఉపాధేయమైన అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రిగంటి చూపులకు పరవశలైపోయారు. తత్ఫలితంగా వారు వంచబడటం, దేవతలు అనుగ్రహింపబడటం జరిగింది. అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, పలువురు ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.